వెల్కమ్ టు సమయం టీవీ. సండే వచ్చిందంటే చాలు పుస్తక ప్రియులకు అబిట్స్ బుక్ మార్కెట్ ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పెద్ద బాల శిక్ష నుండి ఇంజనీరింగ్ బుక్స్ వరకు చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి అన్ని బుక్స్ అందే విధంగా ఉన్నాయి. ఇక్కడ లేని బుక్స్ అంటూ కూడా లేవు. మనతో పాటు కొనుగోలుదారులు ఉన్నారు. ఎవరైతే బుక్స్ ఇష్టంగా చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు నాగజ్యోతి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నాగోల్ నుంచి వచ్చాను. ఇక్కడ మీకు ఎటువంటి బుక్స్ నచ్చాయి ఎక్కువ, అంటే ఏది ఎక్కువ కొనుక్కోవడానికి ఇష్టపడతారు? ఇక్కడ వచ్చేసరికి అన్ని రకాల బుక్స్ కూడా మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే బుక్స్ రీడింగ్ అనేది చాలా హ్యాబిట్గా ఉండి వేరియస్ టైప్స్ ఆఫ్ బుక్స్ కానీ నావెల్స్ అండ్ కొంతమంది చిన్నపిల్లల కథలు కానీ ఇలా ఏవైనా సరే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా మనకు ఇక్కడ బుక్స్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అనేది అవైలబుల్గా ఉంటాయి. కాస్ట్ విషయానికి వస్తే ఎలా ఉంది? అందరు కొనుక్కునే విధంగా అయితే ఉందా? కాస్ట్ వచ్చేసరికి చాలా చాలా అఫోర్డబుల్గానే వీళ్ళు ఇస్తున్నారు. మనం బార్గెన్ కూడా చేయొచ్చు. ఈవెన్ బిఫోర్ దట్ ఆల్సో దే ఆర్ గివింగ్ అట్ అఫోర్డబుల్ ప్రైస్. యా, ఐ హైలీ సజెస్ట్ ఇఫ్ ఎనీ బుక్ రీడింగ్ లవర్ పర్సన్ ఇస్ దేర్. ఓకే, ఎవరైనా బుక్స్ ఎక్కువగా చదివే వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి పర్చేస్ చేయొచ్చు. మీరు ఇక్కడ బుక్స్ కొంటున్నారు కదా, ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైసేనా? 100లోనే దొరికేస్తాయి అంతా, అందుకే ఇక్కడ తీసుకుంటాను నేను. అంటే ఎటువంటి బుక్స్ ఎక్కువ తీసుకుంటారు అందరు కూడా? అంటే నేనైతే సెల్ఫ్ హెల్ప్ బుక్ తీసుకుంటా, వేరే గురించి నాకు తెలియదు అంతా. అంటే ఇక్కడ చిన్నపిల్లలకి అందరికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి? అన్నీ ఉంటాయి అనుకుంటా. అంటే అక్కడ కొంచెం భగవద్గీతలు అన్నీ ఉన్నాయి, చాలా బుక్స్ దొరుకుతాయి ఇక్కడైతే. ఇది ఫస్ట్ టైం విజిట్ చేయడమా మీరు ఇక్కడికి? నేను ఒక 3 సార్లు వచ్చా అప్పుడే. బుక్ అప్పుడే ఇక్కడ చూసి, కానీ ఇదే ఫస్ట్ టైం కొనడం ఇక్కడ. ఎలా అనిపిస్తుంది? అంటే అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయా? ఇక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నాయి. మనకు ఆన్లైన్ కంటే ఆల్మోస్ట్ హాఫ్ కంటే తక్కువకే వస్తుంది. అండ్ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఇంకా చీప్ వస్తాయి, బట్ మనం బార్గెన్ కూడా చేయొచ్చు ఇంకా వర్త్ అనిపిస్తే. ఇక్కడ మోస్ట్లీ ఎటువంటి బుక్స్ ఉంటాయి? అంటే కొనే వాళ్ళందరూ కూడా దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు బుక్స్ తీసుకోవడం? ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. లైక్ సెల్ఫ్ హెల్ప్ ఉంది, ఫైనాన్స్ ఉంది, డ్రామా నవల్స్ ఉన్నాయి, అండ్ తెలుగు బుక్స్ కూడా చాలా ఉన్నాయి. నేను మోస్ట్లీ సెల్ఫ్ హెల్ప్ అండ్ ఫ్యాంటసీ బుక్స్ ఎక్కువ చదువుతాను. లైక్ హ్యారీ పాటర్ ఆర్ లైక్ మ్యాక్స్. సో నావెల్స్ చదివే వాళ్ళకైనా, లైక్ ఎలాంటి బుక్స్ చదివే వాళ్ళకైనా ఇది ఒక మంచి ప్లేస్. సో లైక్ మీకు చాలా ఆథర్స్ నుంచి ఎన్నో నావెల్స్ ఉన్నాయి, చాలా ఫిక్షన్స్లో ఉన్నాయి. సో యూ కెన్ ఈజీలీ ఫైండ్ బుక్స్ హియర్. వాటిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎప్పటి నుంచి అమ్ముతున్నారు ఇక్కడ? అమ్మడం ఎన్ని ఇయర్స్ అవుతుంది? ये हमारे ग्रैंड फादर से लगाते. ये ग्रैंड फादर के बाद हमारे फादर्स लगाए, फादर के बाद हम लगा रहे हैं. ये यहाँ पर हर बुक्स मिलते हैं. यहाँ पर इंटर फर्स्ट ईयर सेकेंड ईयर डिग्री बुक्स हर बुक्स मिलते हैं यहाँ पर. जी यहाँ पर इंग्लिश ग्रामर उन्हें ये మొత్తం बुक्स उन्हें अवेलेबल हियर. फर्स्ट ईयर सेकेंड ईयर डिग्री नीट अपने मेडिकल बीकॉम कंप्यूटर एवरी संडे बुक्स लगाते हैं हम लोग. अवेलेबल रहते हैं बुक्स यहाँ पर. అంటే ఇప్పుడు సెల్ అన్నీ మీకు సెల్ అవుతాయా బాగానే? అంటే సండే పెడుతూ ఉంటారు కదా, సో సండే వచ్చే వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్తారు. ओनली संडे नहीं बुक्स, ओनली संडे लगाते हैं बुक्स यहाँ पर. और नॉर्मल डेज में बुक्स शॉप पे सप्लाई कर लेते हैं. यहाँ पर हर बुक्स मिलते हैं. यहाँ पर डिग्री के, नीट के और अपने डिप्लोमा के बुक्स मिलते हैं, एनसीईआरटी नीट, और अपने आर्ट एंड क्राफ्ट के बुक मिलते हैं, बच्चों के बुक्स मिलते हैं, नॉलेजेबल बुक्स मिलते हैं. ये हमारे फादर्स शुरू से स्टार्टिंग गाइड करे सो हमारे फादर, हमारे ग्रैंड फादर हमारे फादर को गाइड करे सो फादर्स हमको गाइड करे से.
చూసారు కదా, ప్రతి ఒక్క బుక్ ఇక్కడ అందరికీ కొనుక్కునేటట్లయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఈరోజు సమయం టీవీ స్పెషల్ అబిట్స్ బుక్ మార్కెట్ పైన. వీడియో జర్నలిస్ట్ జేపీఆర్తో శరణ్య, సమయం టీవీ, హైదరాబాద్.